హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. ఒక ఆధ్యాత్మిక సంబంధమైన విషయం, జ్యోతిష్ శాస్త్రం నుంచి మనం చాలామంది చదివి చెబుతున్నది ఏంటంటే, మంచి రోజులు రానున్నాయని ఒక వ్యక్తికి కొన్ని సంకేతాల ద్వారా తెలియజేస్తుందట జ్యోతిష శాస్త్రం. అయితే ఈ సంకేతాలను ప్రజలు అర్థం చేసుకోకుండా అవి సాధారణమైనవిగా భావించి విస్మరిస్తూ ఉంటారు. మీరు కూడా ఈ సంకేతాలలో దేనినైనా పొందడం ప్రారంభిస్తే రానున్న రోజులు శుభప్రదంగా ఉండనున్నాయని, మీకు త్వరలో మంచి రోజులు ప్రారంభం కానున్నాయని అర్థం చేసుకోవాలని జ్యోతిష్ శాస్త్రం సూచిస్తూ ఉంది. అసలు చూద్దాం ఆ సంకేతాలు ఏమిటంటే, ఆవులు మీ ఇంటికి పదే పదే వస్తే అది శుభకాలానికి సంకేతం. అంటే దేవతల ఆశీస్సులు మీపై ఉన్నాయని, మీకు శుభ సమయం త్వరలో ప్రారంభం కానున్నదని ఆవుల రాకకు అర్థం. జ్యోతిష శాస్త్రం ప్రకారం మీరు కలలో మంత్రం, గంట లేదా శంఖం శబ్దం విన్నట్లయితే అది కూడా ఒక శుభ సంకేతికంగా పరిగణించబడుతుంది. కలలో శంఖం లేదా గంట శబ్దం వినడం మంచి రోజుల ప్రారంభాన్ని సూచిస్తుంది అని పెద్దలు ఇక్కడ చెప్తూ ఉన్నారు. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్న సమయంలో నీటితో నిండిన పాత్రను చూసినా లేక నిండుకుండా ఎదురు వచ్చినా అది రాబోయే మంచి రోజులకు సంకేతికంగా మీరు భావించాలి, పరిగణించబడుతుంది అది. దీంతో పాటు కలలో నీటితో నిండిన పాత్రను చూడడం కూడా రాబోయే మంచి రోజులకు సంకేతం. మీ చేతుల్లో అకస్మాత్తుగా దురద అనిపిస్తే అది రాబోయే మంచి రోజులకు సంకేతంగా పరిగణించబడుతుంది. చేతుల్లో దురద మీ చెడు సమయం ముగియబోతోందని సూచిస్తూ ఉంది. అలాగే కొన్ని శరీర భాగాలు కుంచుకుపోవటం కూడా మంచి సమయాన్ని సూచిస్తుందట. సనాతన ధర్మం ప్రకారం అకస్మాత్తుగా మీ ఇంటికి నల్ల చీమలు గుంపులుగా వస్తే అది లక్ష్మీదేవి ఆశీస్సులకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంట్లోకి నల్ల చీమలు అకస్మాత్తుగా రావటం అంటే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని ముందుగా సూచిస్తున్నాయి. మీ ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన రావటం అంటే అది రానున్న మంచి కాలానికి సంకేతమని కూడా చెప్తున్నారు పెద్దలు. ఇంట్లో అకస్మాత్తుగా మంచి వాసన వస్తే అది మీ జీవితంలో కూడా మంచి మార్పులు రానున్నాయని అర్థం చేసుకోవాలని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీరు చీపురును పదే పదే కలలో చూస్తే, చీపురును మీరు కలలో పదే పదే కనిపిస్తూ ఉంటే అది రాబోయే మంచి రోజులకు సంకేతం కావచ్చు. ఉదయం చీపురు చూడటం లేదా ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చీపురు చూడటం లక్ష్మీదేవి ఆశీర్వాదానికి సంకేతం అంట. చాలామంది మనం చీపురును పక్కన పడేస్తుంటాం, అంటే కొంచెం అసహించుకుంటాం. కానీ ఉదయం లేవంగానే చీపురును చూడటం మంచిదట. అది లక్ష్మి మీ ఇంటికి వచ్చేదానికి సంకేతికంగా భావించాలి.